హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వారం ఎవరికి మీరు ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇంతకు ముందరే కమ్యూనిటీ పోల్లో ఒక పోస్ట్ అయితే పెట్టా. అందులో ఇమాన్యువల్, డీమన్, సంజన గారు అలాగే తనుజ వీళ్ళ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో తనుజనే ఉంది, కానీ సెకండ్ ప్లేస్లో సంజన గారు, థర్డ్ ప్లేస్లో డీమన్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. అది ఎలా బ్రో అని అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఓన్లీ నేను పోల్ పెట్టే వరకే రిజల్ట్ మీ చేతిలోనే ఉంటుంది. లేదు అదంతా పీఆర్ ఓటింగ్ అంటే, ఆ పీఆర్ ఓటింగ్ అంటే నాకు యూట్యూబ్లో అంత కష్టం అవుతుంది. కామెంట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు 10-20 అట్లా. ఈ ఓటింగ్ అయితే చాలా కష్టమవుతుంది, చాలా కావాలి డబ్బులు. ఆ 50 లక్షలు కూడా సరిపోదు ప్రతి పోల్లో వీళ్ళు ఓట్లు వేయాలంటే. 1.5 లక్ష 2 లక్షల వరకు పోతాయి పోల్ రిజల్ట్. దాన్ని అంతా వీళ్ళు పీఆర్ ఓటింగ్ వేయాలంటే వాళ్ళకి ఇచ్చిండే 50 లక్షలకి ఇంకో 50 లక్షలు అప్పు తీసుకొని వచ్చి ఈ పోల్స్కే పెట్టాల్సి వస్తుంది. ఇది మ్యాక్సిమం యూట్యూబ్ పోల్స్ కరెక్ట్గానే ఉంటాయి. దానికి మించి ఇంక నేనేం చెప్పలేదు. లేదు అది పీఆర్ ఓటింగే అంటే పీఆర్ ఓటింగే అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. డబ్బులు మటుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇలా కొనాలంటే యూట్యూబ్లో మటుకు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి టాప్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి తనుజ అయితే ఉంది. నెంబర్ 1 ఓటింగ్తో దూసుకుపోతుంది. ఇక్కడ కళ్యాణ్ లేడు లాస్ట్ 2 వీక్స్ నుంచి. తనుజ 2 వీక్స్ నుంచి నామినేషన్లో ఉంది. బాగా ఓట్లు పడుతున్నాయి. తనకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఈ వారం సాటర్డే రోజు ఏదైతే నాకు సార్ ఎక్కువగా ఓటింగ్ ఇచ్చాడో దానివల్ల ఇంకొంచెం పాజిటివ్ పెరిగి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అయితే పడుతూ ఫస్ట్ ప్లేస్లో ఇప్పటికైతే దూసుకుపోతుంది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ అయితే ఉన్నాడు. ఇమాన్యువల్ ఏదైతే ఎక్కువ నామినేషన్లో రానడానికి ఈ ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అయితే పడింది. గేమ్స్ బాగా ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, అంతా చేశాడు. నామినేషన్లు రాందే ఎఫెక్ట్ పడింది. ఖచ్చితంగా నామినేషన్ లేక వచ్చి ఉంటే ఏదైనా చేసి ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఖచ్చితంగా ఉండేవాడు. ఎందుకంటే అలా గేమ్ ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, ఈ బాగా ఆడాడు గేమ్. ఆ నామినేషన్దే కొంచెం ఎఫెక్ట్ పడింది. సెకండ్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ అయితే ఉన్నాడు. ఇంకా ఇమాన్యువల్కి డీమన్కి అంత డిఫరెన్స్ ఏం లేదు. డీమన్ కూడా బాగా ఓట్ బ్యాంక్ అయితే పెరిగి బాగా గ్రాఫ్ పెరిగింది, బాగా గేమ్ ఆడతాడని. ఇప్పుడు కళ్యాణ్ లేదు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ డీమన్ కూడా ఓట్ వేయచ్చు, ఎందుకంటే కామనర్స్ కాబట్టి. నిన్న ఇది అన్సీన్లో ఉన్నింది. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తనుజ అలాగే ఇమాన్యువల్ సపోర్ట్ చేశాడు కదా హైయెస్ట్ అమౌంట్ ఇవ్వడానికి. ఇంకా థర్డ్ అమౌంట్ ఇవ్వడానికి డీమన్కి అని చెప్పాడు. ఇక్కడ తనుజ దగ్గర మాట్లాడాడు, ఇమాన్యువల్ దగ్గర మాట్లాడాడు. వానికి ఇద్దాము, వాడు బన్నీ గారి కంటే బాగానే ఆడతాడు కదా, థర్డ్ అమౌంట్ వానికే ఇద్దాము అని ఇద్దరి దగ్గర మాట్లాడాడు. ఇది కనుక ఎపిసోడ్లో పడి ఉండింటే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ డీమన్కి ఇంకా ఎక్కువ ఓట్లు వేసేవాళ్ళు. కళ్యాణే తన గురించి ఆలోచిస్తున్నారు, మనం కూడా ఓట్లు వేయాలరా అని. అదైతే ఎపిసోడ్లో చూపిలేదు. డీమన్కి ప్లస్ అయ్యేది ఇది. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఓట్ బ్యాంక్తో బాగానే పడుతున్నాయి. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఓట్ వేయచ్చు. థర్డ్ ప్లేస్లో డీమన్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు గట్టిగా ఓటింగ్ పెరుగుతుంది ఈ వారం. నిన్నటితో ఆల్రెడీ సాటర్డే రోజు నాకు సార్ అదేదో కోటింగ్ ఉంది కదా, దానివల్ల కొంచెం పెరిగింది తనకు స్టాండ్ తీసుకున్న వల్ల ఇంతకు ముందర. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్కువ నిన్న టార్గెట్ చేశారని కొంచెం పాజిటివ్ అయింది. ఈరోజు కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా ఎక్కువ ఓటు పెరిగే అవకాశం ఉంది సంజన గారికి. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. ఇద్దరు అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ సుమనన్నికే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చెప్పారో చూసాం కదా నిన్నటి ఎపిసోడ్లో, ఎవరికైతే పాయింట్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైతే సంజన గారి పాయింట్స్ తక్కువ ఉన్నాయి. మిడ్ వీక్లో కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, ఎప్పుడన్నా ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పారు కదా. అందుకే మిడ్ వీక్లో ఎవరు పాయింట్స్ తక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. సంజన గారికి అయితే ఇప్పటివరకు తక్కువ పాయింట్స్ ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తారు.